ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ఉన్న డబ్బును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కదవ పట్టించారు. పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంటుందని ఆరోపిస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు మా దగ్గర ఉన్నాయంటూ పెన్షన్దారులను బెదిరిస్తున్నారని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ యోగయ్య యాదవ్, నూకసని బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాబ్లీ ఇప్పుడే 40-44 డిగ్రీస్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి అరౌండ్ 48 డిగ్రీస్. మెసేజెస్ పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రేపు మీరు మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీ ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీకు ఓటు ఎవరికి వేస్తారో కూడా మాకు తెలుస్తుంది, మీరు మర్యాదగా చేయకపోతే మాత్రం రేపు చాలా ఇబ్బంది పెడతామని చెప్పేసి అది కూడా వాలంటీర్స్ కూడా దగ్గర చెప్తా ఉన్నారు. అది మీ నోటీసులు తీసుకొచ్చాము. 172 బూత్ సంథింగ్ చేస్తే మొన్న వాలంటీర్ ఒక అప్పుడు సస్పెండ్ చేశాము. అట్లాంటి కొంచెం మనం స్ట్రీమ్లైన్ చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉంటుంది సార్. అంటే జెన్యూన్గా జరిగితే చాలు మాకు అనుకుంటే ప్రజల్ని అనేక దారులు బలిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరినన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆగితే ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరికి కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరిని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయం సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులైనటువంటి వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇరువురం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సాక్షి పేపర్లో వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి బురద జల్లటం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మార్చి 31 మీ ఖజానాలో డబ్బులు లేక మీరు డబ్బులు పెన్షన్లు ఇవ్వలేక ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి మా మీద ఇలాంటి బురద జల్లటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు చేత కాకపోతే ప్రజా తీర్పుని ఇప్పుడే గౌరవించి దిగిపోండి. అంతేగాని వాలంటీర్ల ద్వారా కొంతమంది వాలంటీర్లు, అది కూడా మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో అలాంటి వాలంటీర్లను కూడా మేము తొలగిస్తాము. జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు, ఫోన్లు సబ్మిట్ చేశారు కానీ దాంట్లో చిప్పులు కూడా సబ్మిట్ చేయలేదనేది అక్కడక్కడ వినపడుతున్నటువంటి మాటలు. కాబట్టి కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క
సిమ్ కార్డులు కూడా తెప్పించి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ ప్రభుత్వానికి సర్వగీతం పాడే రోజు ఎంతో దూరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క వాలంటీర్స్ అంటే ఎవరు? ఈ వాలంటీర్స్ అనేది వంటి వారు సాక్షాత్తు మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక పక్క వాలంటీర్స్ని ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనవద్దని, అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ వృద్ధులు అయితే ఉన్నారో ఈ వృద్ధులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఏదైతుందో అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వాలంటీర్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదని డెసిషన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తూ వాలంటీర్లతో పంచనప్పుడు పెన్షన్లు ఆగిపోయేట్టుగా చేసి ఒక రాజకీయ దుమారం లేపి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంచకుండా చేస్తున్నటువంటి అపప్రద సృష్టించడానికి క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ఇవాళ పెన్షన్లు పంచనీయకుండా చేస్తుంది. ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ ది పెన్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెక్రటేరియట్. అది వచ్చినట్టు సమాచారం. అయితే అక్కడుండే సెర్ఫ్ సిఇఓ సంబంధం వాళ్ళు కావాలని పార్టీకి తొత్తుగా మారి చేస్తున్నట్టు సందర్భం. మేము ఒక్కటే కోరుతున్నాం, వాలంటీర్స్ని ఆపింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పెన్షన్లు పంచాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనీబడి either సెక్రటేరియట్ ఆర్ సంబడి ఆర్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ది ఎండి ఆఫీస్. కాబట్టి అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ దాని రాజకీయంగా మలుపులు తిప్పుతున్న పరిస్థితిని ఖండిస్తున్నాం. కలెక్టర్ గారిని ఒక్కటి అడిగాం, తక్షణం ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా పెన్షన్స్ను డిస్ట్రిబ్యూట్ చేయించవలసిందిగా కోరున్నాం. ఆ విధంగా చేస్తానని ఆయన చెప్పున్నారు.